ప్రైజ్ లార్డ్. ప్రేమైన సహోదరులరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. గుర్తుపెట్టుకో, ఈ దేవుడు క్రిస్మస్ ముందు మీ దుఃఖమును సంతోషముగా చేయబోతున్నాడు. యువర్ సాడ్నెస్ విల్ బి టర్న్డ్ ఇంటూ హ్యాపీ. ఇప్పటివరకు మీరు ఏమైనా బాధలతో ఉన్నారా? వేదన చెందుతూ ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, మీ యొక్క దుఃఖమును తీసివేసి దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మీ దుఃఖమును సంతోషంగా మార్చబోతున్నాడు దేవుడు. మీకు వేదనను తీసివేసి మీకు సంతోషాన్ని కలుగజేయబోతున్నాడు. ఇంతవరకు నువ్వు సమస్యలు ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుచున్నావా? భార్య భర్తల మధ్య గొడవలతో బాధపడుచున్నారా? మీరు ఏ సమస్య నుంచైనా దేవుడు ఈ క్రిస్మస్ ముందే విడుదల చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీతో మాట్లాడుచుంది. ప్రియ సహోదరి, నువ్వు ఈ సమయంలో ఎక్కడున్నా ఈ వాక్యం నీతో మాట్లాడుచుంది. నువ్వు ఎందుకో ఓపెన్ చేసి ఉండొచ్చు ఈ మెసేజ్ని, కానీ దేవుడి ప్రణాళిక ప్రకారం ఈ మెసేజ్ నీ ముందుకు పెట్టాడు. కావున ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుని దుఃఖమును సంతోషంగా చేయబోతున్నాడు. ఈ క్రిస్మస్కి ముందే మీ కుటుంబాల కార్యము చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యము చేస్తాడు. మనం చూస్తున్న ప్రకారం అయితే ఆదికాండము 21:1-6 చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. ఎట్లా అనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడినైన ఇస్సాకు తన కుమారునికి సున్నత చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల గలవాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినేవారులా నా విషయమై నవ్వుదరను. మనం చూస్తున్నట్లయితే దేవుడు సారాను ముసలితనమందు దర్శించాడనమాట. అంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్ సమయంలో దేవుడు అని దర్శించాడు. ఈరోజు ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. బిడ్డలు లేరని బాధపడుచున్నావా? గర్భఫలం లేదని బాధపడుచున్నావా? నీ బాధ అంతా దేవునికి చెప్పుకో. దేవుడు నీకు గర్భఫలం దయచేస్తాడు. ముయ్యబడి నీ గర్భమును దేవుడు తెరబోతున్నాడు. ఈ క్రిస్మస్ ముందు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు చూడండి, దేవుణ్ణి అడగండి. మరి సారాను దేవుడు తన 100 ఏండ్ల వయసులో ఎలాగైతే దేవుడు దర్శించాడో, అటు రీతిగా దేవుడు మీ జీవితాల్లో కూడా నిన్ను కూడా దేవుడు దర్శించబోతున్నాడు. ఈ వాక్యము చూస్తున్న ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడి వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుని కార్యము చేస్తాడు. నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీ గర్భఫలమును తెరవబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు కార్యము చేస్తాడు. అట్టి రీతిగా మరి దేవుడు సారాను దర్శించి తనకు ఒక కుమారుని దయచేసెను. తనకి ఇస్సాకు అని పేరు పెట్టెను. అప్పుడు తనను 8 దినముల వాడైన తర్వాత తనకి సున్నత చేసెను. అట్టి రీతిగా వాళ్ళ జీవితంలో సంతోషంను కలగచేసెను. సారా అంటే దేవుడు నాకు నవ్వు కలగజేసినని. అట్టి రీతిగా దేవుడు నీకు కూడా నీ సంతోషాన్ని ఇచ్చి నవ్వు కలుగజేసినగాక. దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక.
అట్టి రీతిగా మరొక వాక్యం మనం చదువుకుందాం. కీర్తనలు 90:15. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన యాండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. మేము అనుభవించిన శ్రమల కొలది, మేము అనుభవించిన కీడు కొలది, అంటే ఏవైతే మేము ఇంతవరకు శ్రమలు అనుభవించామో, ఈ లోకంలో ఏవైతే కీడును అనుభవించామో వాటిని అన్నిటికంటే, మేము శ్రమలు అనుభవించిన వాటన్నిటికంటే మాకు సంతోషము కలుగు చేయమని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుచున్నాడు. కావున మనం ఇంతవరకు ఏవైనా అనేకమైన శ్రమలు అనుభవించినట్లయితే, అనేక వేదనలు మనం అనుభవించినట్లయితే, అనేక కీడులు మనం అనుభవించినట్లయితే, ప్రతి దాని నుంచి దేవుడు మనకి సంతోషము కలుగు చేస్తున్నాడు. వాటిని అనుభవించిన కొలది దేవుడు మనకి అధికమైన సంతోషము కలుగ చేయబోతున్నాడు. ప్రియ సహోదరులను నమ్మినట్లయితే దేవుని కార్యం చేస్తాడు. ఈ సంవత్సరం క్రిస్మస్కి ముందే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. బిడ్డ, నువ్వు నమ్మినట్లయితే నీ దుఃఖమును సంతోషము తీసివేసి నీకు అధికమైన సంతోషము కలగజేయబోతున్నాడు. అటు రీతిగా విచారము తీసివేసి, నీ వేదన తీసివేసి, నువ్వు ఆరోగ్య సమస్యతో బాధపడుచున్నావా, అప్పుల బాధల్లో ఉన్నావా, కుటుంబ సమస్యలతో బాధపడుచున్నావా, ఇంకా వివాహం కాలేదని బాధపడుచున్నావా, ఇంకా గర్భఫలం లేదని బాధపడుచున్నావా, ప్రతి విషయం నుంచి కూడా దేవుడు నీకు సంతోషము కలుగజేస్తున్నాడు. అవన్నీ తీసివేసి దేవుడు నీకు ఈ సంవత్సరంలో నీకు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నమ్మినట్లయితే నువ్వు కార్యము చూస్తావు. అటు రీతిగానే మనం యోహాను సువార్త 16:20-24 కూడా చూసుకుందాం. యోహాను సువార్త 16:20-24. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకం చేసుకున్నదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయుడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు. మీరు నా తండ్రిని నా పేరట అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుచుంది. మీకు లోకములో మీరు దుఃఖపడుచున్నా కూడా లోకమును సంతోషముగా చూస్తారు. కానీ దేవుడు, మనము బాధపడితే దేవుడు మనల్ని సంతోషముగా చూడు. దేవుడు ఎంతో వేదనతో చెందుతాడు. కావున మనము బాగుండాలనే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. మనము పాడైపోతే చూసేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ దేవుడు మనం పాడైపోతే తన హృదయంలో ఎంతో వేదనతో బాధపడుచు ఉన్నాడు. అలాగే మరి ఒక స్త్రీ తన ప్రసవించినప్పుడు, ఆమె గడియ వచ్చినప్పుడు ఆమె ఎంతైతే వేదన కలుగుతుందో, తనకు కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టినప్పుడు ఆ సంతోషమును బాధను మర్చిపోయి సంతోషపడుతుంది. కావున మీకు ఏవైతే ఇప్పుడు శ్రమలు ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీసివేస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమలు వేదనలు ఆ సమయం అందే ఉంటాయి, కానీ దేవుడిచ్చే సంతోషము సదాకాలము ఉంటుంది. అది మన వద్ద నుండి ఎవరు తీసివేయలేరు. కావున ప్రతి ఒక్కరూ కూడా మనకున్న సమస్యలను దేవుడికి చెప్పినట్లయితే
దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించడానికి రెడీగా ఉన్నారు. దేవుడు ఈ సంవత్సరము నీకు ఈ క్రిస్మస్ లోపల నీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఒకరి దగ్గర తీసుకునేగా ఉన్నావేమో, కానీ రేపటి దినమున దేవుడు నిన్ను అనేక మందికి ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు. అనేక మందికి నీ చెయ్యి ఇచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు దేనికోసమైతే నువ్వు చూస్తున్నావో, ధర్మం కోసం చూస్తున్నావా, ఉద్యోగం కోసం చూస్తున్నావా, గర్భఫలం కోసం చూస్తున్నావా, నువ్వు దేనికోసం చూసినా దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రతిదీ నీకు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. మీకు నా పేరటి మీరు ఏం అడిగినా కూడా మీకు సంతోషముగా నేను ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి అడిగినట్లయితే ప్రతిదీ మనకు దొరుకును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకున్న సమస్యలను దేవునికి చెప్పినట్లయితే దేవుడు కార్యం చేస్తానంటున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క క్రిస్మస్కు ముందే దేవుడు మీకు మీ దుఃఖమును తీసివేసి మీకు సంతోషము కలగజేయబోతున్నాడు. కావున ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి కార్యం జరిగించాలని మనస్ఫూర్తిగా దేవుని అడుగుచున్నాను. ఆమేన్.